భారత్లో అడుగు పెట్టాలన్న టెస్లా ప్రయత్నాలకు అటు నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత్ మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్లో తయారీ కేంద్రం నెలకొల్పాలన్న టెస్లా ఆలోచన ఏమాత్రం సమంజసం కాదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అది కూడా ఎలన్ మస్క్ ముందే. భారత్లో టెస్లా ప్రవేశంపై ఏళ్లుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. అసెంబుల్డ్ ఈవీలపై భారత్ విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల కారణంగా అప్పట్లో టెస్లా వెనకడుగు వేసింది. సుంకాలు తగ్గించాలని, రాయితీలివ్వాలని అప్పట్లో మస్క్ భారత ప్రభుత్వంతో లాబియింగ్ కూడా చేశారు. దేశీయ తయారీ సంస్థలకు విఘాతం కలుగుతుందనే భయంతో విదేశీ ఆటోమొబైల్ సంస్థలకు రాయితీల విషయంలో భారత్ సర్కార్ వెనకడుగు వేస్తూ వచ్చింది. ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఓ సంచలనం టెస్లా. కంపెనీకున్నవి 7 మోడల్సే అయినప్పటికీ ఈవీ మార్కెట్లో టెస్లాది తిరుగులేని స్థానం. ఎలక్ట్రిక్ మోటార్లను కనిపెట్టిన నికోలా టెస్లా పేరు మీద ఈ కంపెనీ ఏర్పాటైంది. వాస్తవానికి ఈ కంపెనీని ఇలోన్ మస్క్ ఏర్పాటు చేయలేదు. ఈ కంపెనీకి భారీగా ఫండింగ్ ఇవ్వడంతో అది ఆయన సొంతమైంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎలక్ట్రిక్ వాహన దిగుమతి విధానంలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దేశీయ తయారీదారులను కాపాడుతూనే అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమిది. గతేడాది విడుదల చేసిన ఈవీ విధానం ప్రకారం 4150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చే కంపెనీలకు 15% సుంకంతో ఏటా 8000 వాహనాలు దిగుమతి చేసుకునే వెసులుబాటు అంతర్జాతీయ ఆటో కంపెనీలకు లభించనుంది. బహుశా ఈ తాయిలాలు చూసే భారత్లో అడుగుపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుంటుంది. అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత ఇలోన్ మస్క్తో ప్రధాని మోదీ చర్చలు జరపడం, ఆ వెంటనే ఇండియాలో ఎంట్రీపై టెస్లా చకచకా అడుగులు వేయడం వెంటనే జరిగిపోతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఏరో సిటీలో ఒకటి, ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక షోరూం తెరిచేందుకు ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా టెస్లా లింక్డ్ఇన్ లో ప్రకటన ఇచ్చింది. అంతేకాదు, మహారాష్ట్రలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పే ఆలోచనలో టెస్లా ఉంది. ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు రుచించలేదు. భారత్లో పన్నులు చాలా అధికమని, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే అది అమెరికాలో సమంజసం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రతి దేశం అమెరికాపై భారీగా పన్నులు విధించి లబ్ధి పొందుతోందని, పన్నుల కారణంగా భారతదేశంలో కారు అమ్మడం చాలా కష్టమని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ ఈ మాట అనడానికి కారణం లేకపోలేదు. టెస్లా కంటే ముందే భారత్లో 3 ప్రముఖ అమెరికా ఆటోమొబైల్ కంపెనీలు దుకాణం కట్టేశాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ మార్కెట్ భారత్. ఇక్కడ అవకాశాలు అపారం. వాటిని అందిపుచ్చుకోవడం చాలా కష్టం. ఏ కంపెనీలైతే ఇక్కడి అవసరాలను అర్థం చేసుకున్నాయో అవి నిలదొక్కుకోగలిగాయి. భారత మార్కెట్లో అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలు నిలదొక్కుకోలేకపోతున్నాయన్నది వాస్తవం. దీనికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. భారత అవసరాలకు తగ్గట్లుగా వ్యూహాలు రూపొందించుకోవడంలో ఆ కంపెనీలు విఫలం కావడం, అలాగే ఆ కంపెనీల ప్రధాన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం మరో కారణం. 2017లోనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత జనరల్ మోటార్స్ సంస్థ భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. 2021లో ఫోర్డ్ సంస్థ దుకాణం కట్టేసింది. 10 ఏళ్ల కాలంలో నిర్వహణ నష్టాలు $2 బిలియన్ దాటడంతో ఫోర్డ్ సంస్థ తట్టుకోలేకపోయింది. ధరల విషయంలో భారత్ అత్యంత సున్నితంగా ఉంటుందనే విషయాన్ని ఫోర్డ్ మోటార్స్ గ్రహించలేకపోయింది. 5 లక్షల రూపాయలలోపు కేటగిరీలో ఫోర్డ్ కార్లే లేవు. దీంతో హ్యుండాయ్, మారుతి నుంచి పోటీని ఆ సంస్థ తట్టుకోలేకపోయింది. అంతర్జాతీయంగా ఉన్న మోడల్సే ఫోర్డ్ భారత్లో దించడంతో వాటినిక్కడి వినియోగదారులు అర్థం చేసుకోలేకపోయారు. జనరల్ మోటార్స్ చిన్న కారు పార్కుకు అవకాశాలున్నా అది కూడా ఫోర్డ్ తరహాలోనే భారత మార్కెట్ను సమగ్రంగా అర్థం చేసుకోలేకపోయింది. ప్రపంచ ప్రఖ్యాత హార్లే డేవిడ్సన్ది కూడా ఇంచుమించు ఇదే కథ. భారతీయ మార్కెట్ను అది కూడా సరిగ్గా ఆకళింపు చేసుకోలేదనే చెప్పాలి. సూపర్ బైక్కు భారత్లో అవకాశాలు ఉన్నా ధర విషయంలో మాత్రం భారతీయులది ఆచితూచి వ్యవహరించే ధోరణే. భారత్ మార్కెట్ నుంచి హార్లే డేవిడ్సన్ వైదొలిగినప్పుడు దాని మోడల్ స్ట్రీట్ 750 ధర పన్నులు లేకుండానే 6 లక్షల రూపాయలు. ఈ ధర చాలా మంది భారతీయులకు అందుబాటులో లేందే. ఒక అమెరికన్ కంపెనీ వచ్చింది, మార్కెట్ లేక వెళ్లిపోయింది అని చెప్పేందుకు చాలా చిన్న విషయంగా ఉన్నా ఆ ప్రభావం మాత్రం చాలా తీవ్రమనే చెప్పాలి.
ఫోర్డ్ కంపెనీ మూతపడ్డంతో ఆ ప్రభావం 4,000 ఎంఎస్ఎంఈలపై పడింది. ఇవన్నీ కూడా ఫోర్డ్ సంస్థకు కావలసిన విడిభాగాలు సరఫరా చేసినవే. మరి ఈ పరిస్థితుల్లో టెస్లా రాక నిజంగా ఒక అనూహ్య పరిణామంగానే చెప్పుకోవాలి. తగిన వ్యూహంతోనే భారత్ మార్కెట్లో అడుగు పెడుతున్నట్టు కనిపిస్తోంది. చైనాలో అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి కాకుండా ఆయన బెర్లిన్ నుంచి కార్లను భారత్కు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించబోతున్నారు. అమెరికాలో తయారయ్యే కార్లన్నీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటాయి. చైనాలోని అతిపెద్ద టెస్లా తయారీ కేంద్రంలో తయారయ్యేవన్నీ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ మోడల్సే. అయితే చైనా నుంచి దిగుమతులపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను భారత్కు తీసుకురావాలి అన్నది టెస్లా ఆలోచనగా కనిపిస్తోంది. ఏదేమైనా అతి త్వరలో టెస్లా కారు భారత రోడ్లపై రయ్యిని తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. అన్నట్టు ఇవేవి ఆషామాషీ కార్లు కాదు. టెస్లా కారు ఎంట్రీ లెవెల్ ధర 50 లక్షలు పైచిలుకుంటుంది. అన్నట్టు టెస్లా దగ్గర మారుతి, హ్యుండై తరహాలో అనేక రకాల మోడల్స్ ఏవీ లేవు. టెస్లా దగ్గరున్నవి 6 మోడల్సే.